తన గుండెల మీద చిందులు వేసెను నా చిన్ని పాదాలు, తన భుజాలపై ఎక్కి విహరించెను నా బాల్యపు మధుర క్షణాలు. తన చిటికెను వేలు పట్టుకొని కదిలెను నా కాలి అడుగులు. తనతో నీ నడక, తనే నా నడవడిక, తనే నా మార్గం, నా మార్గదర్శకం, తనే నా వినయం, విజయం, తనే మా నాన్న. నా పేరు శశాంక్, నాన్న ఆనంద్, ఆటో డ్రైవర్. అమ్మ కావ్య నివసించేది మహానగరంలో, హైదరాబాద్ మాది. అమ్మ నాన్న కష్టంతో రోజువారీ అవసరాలను తీర్చుకునేవాళ్ళం. అమ్మ నాన్న మా బడి, ఇదే నా ప్రపంచం అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. నేను చిన్నప్పుడు చాలా మంకు పిల్లాడిని. నాకు 8 ఏళ్ళు అనుకుంటా. మా ఇంట్లో ఫోన్ మోగింది. నాన్న మాట్లాడారు. ఎవరండి ఫోన్లో? అమ్మ అడిగింది. ఎగ్జిబిషన్ మేనేజర్ అట. ఆటో ఎగ్జిబిషన్ యాడ్స్ డిస్ప్లే గురించి మాట్లాడుతున్నారు. సాయంత్రం కలవమన్నారు. మరుసటి రోజు నాన్న మా ఆటో మొత్తాన్ని రంగురంగుల బొమ్మలు, మైకు, బెలూన్స్ కలర్ఫుల్గా ముస్తాబు చేసి ఇంటి ముందు నిలబెట్టేశారు. అంతే, అందంగా ముస్తాబు చేసిన ఆటో. నేను నా ఫ్రెండ్స్ ఆటో చుట్టూ మూగిపోయాం. నాకిప్పటికీ గుర్తే. అవి పండగ సెలవులు కావడం వల్ల నాన్నతో పాటు నేను ఆ వారం రోజులు ఆటోలోనే గడిపేశాను. ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యే మొట్టమొదటి రోజు అదే. నేను నాన్నతో, ఈరోజు మనం వెళ్దాం నాన్న ఎగ్జిబిషన్కి. లేదురా, ఈరోజు చాలామంది జనాలు ఉంటారు, ఇంకెప్పుడైనా వెళ్దాంలే అన్నాడు నాన్న. ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. రాత్రి ఎంతైందో తెలియదు కానీ, నాన్న తెల్లారిందా అని అడిగాను. అబ్బా చిన్న, పడుకోరా, నీ తీసుకెళ్తానన్నానుగా అన్నాడు నాన్న. తెల్లవారి మా నాన్న వేలు పట్టుకుని ఎగ్జిబిషన్కి వెళ్ళాను. వావ్, కళ్ళు మిరిమిట్లు కొలిపి ఆ రంగురంగుల లైట్స్, బొమ్మల దుకాణాలు, రకరకాల ఆటలు, ఆట వస్తువులు, పెద్ద పెద్ద రంగుల రాట్నాలు, ఫుడ్ కోర్ట్. ఆ ఆనందానికి అంతులేదు. ప్రతి షాప్ ముందు నేనే ఉన్నాను. నాన్న, ఈ షాప్ చూడు ఎంత బాగుందో, ఈ కారు బొమ్మ చూడు ఎంత బాగుందో, ఇది కొనివ్వు నాన్న. తన జేబు వంక చూసుకున్న నాన్న నాకు కొంచెం సర్ది చెప్తూ, అలా ముందుకు వెళ్ళి చూద్దాం అని ముందుకు నడిచారు. నాన్న, ఈ తుపాకీ ఆట ఆడదాం నాన్న. వద్దు చిన్న. జాయింట్ వీల్ ఎక్కుదాం నాన్న. వద్దురా నాన్న, ఈ స్పైడర్ మ్యాన్ ఉయ్యాలు ఎక్కుదాం నాన్న అని అడగగానే తన జేబు వంక చూసుకున్న నాన్న నా దగ్గరున్న డబ్బులతో 1 2 కొనివ్వగలను అనుకుని లైన్లో నిలబడి టికెట్ కొని నన్ను స్పైడర్ మ్యాన్ ఉయ్యాలెక్కించారు. గంతులు వేస్తూ ఉయ్యాలెక్కాను. ఆ సంతోషాన్ని నాన్న కళ్ళలో చూశాను. చిన్న అడిగినవన్నీ కొనివ్వకపోయినా మొట్టమొదట అడిగిన కారు బొమ్మ కొనివ్వాలనుకున్న నాన్న ఎదురుగా ఉన్న బొమ్మల దుకాణంలో కారు బొమ్మ కోసం చూస్తున్నారు. అంతలో ఉయ్యాల ఆగిపోయింది. నాన్న అది గమనించలేదు. ఉయ్యాల దిగిన నాకు నాన్న కనిపించలేదు. నాన్న నాన్న అంటూ పిలుస్తున్నాను. నా కళ్ళు నాన్నని వెతుకుతున్నాయి. చాలామంది జనాలున్నారు అక్కడ. ఏడుస్తూ ముందుకు నడిచాను. ఒక్కసారి నా కాళ్ళ కింద భూమి కనిపించింది. అటు ఇటు పరుగులు తీశాను. నాన్న కనిపించలేదు. నాన్న నాన్న అంటూ అరుస్తూ ఏడవడం మొదలుపెట్టాను. అంతలోనే దగ్గర ఉన్న షాప్ అంకుల్ వచ్చి, ఏమైంది బాబు అని అడిగాడు. నాన్న నాన్న కనిపించలేదు అంకుల్. అందరూ నా చుట్టూ పోగయ్యారు. ఏమైంది బాబు? ఏం పేరు నీ పేరు? ఎందుకు ఏడుస్తున్నావు? నా పేరు శశాంక్ అంకుల్. నాన్న కనపడటం లేదు అని చెప్పాను. నాన్న వస్తారు, నువ్వు ఏడవకు, నాన్నని వెతుకుదాం. ఇక్కడ కూర్చో. వాళ్ళ షాప్లో కూర్చోబెట్టారు. నేను నా ఏడు పాపడం లేదు. నా చుట్టూ ఉన్న వాళ్ళంతా, చూడు కన్నా, ఈ కారు బొమ్మ తీసుకో. ఐస్ క్రీమ్ తింటావా? ఈ ఉయ్యాలు ఎక్కుతావా? రంగుల రాట్నం ఎక్కుతావా? ఎవరికి తోచింది వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పటి వరకు నేను అడిగినవన్నీ నా కళ్ళ ముందు ఉన్నా నా కళ్ళు మాత్రం నాన్నని వెతుకుతున్నాయి. ఈ రంగుల ప్రపంచం నాన్న నా పక్కన ఉంటేనే కలర్ఫుల్గా కనిపిస్తుందని నాకప్పుడు తెలియదు. నా సంతోషాలన్నీ అమ్మా నాన్నలతోనే ముడిపడి ఉన్నాయని నాకు తెలియదు. ఎవరు ఎన్ని అడుగుతున్నా నా చూపు, నా ధ్యాస నాన్ననే వెతుకుతున్నాయి. అదిగో నాన్న, దూరంగా కంగారుగా నాన్న వెతుకుతూ వస్తున్నారు. గబాల్న ఎత్తుకొని ఉన్న అంకుల్ చేతి నుండి దూకేశాను. నాన్న నాన్న అంకుల్, నాన్న దగ్గరకు పరుగు తీశాను. అప్పుడు నాన్న, ఎక్కడికి వెళ్ళావు చిన్నా? నేనెంత భయపడ్డానో తెలుసా? ఇదిగో నువ్వు అడిగిన కారు బొమ్మ. నాన్న కళ్ళు తుడుస్తూ నాన్న నన్ను గుండెకు హత్తుకున్నాడు. నేను ఆ కారు బొమ్మ పట్టుకోకుండా నాన్నని హక్ చేసుకున్నాను. ఇప్పుడు నేను కారు కొన్నాను. అమ్మా నాన్నని మొదటి డ్రైవ్లో
షికారు తిప్పాలని అనుకుంటున్నాను. వాళ్ళిద్దరూ నా పక్కన ఉంటేనే నేనేదైనా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయగలను. మీరు కూడా అంతే కదా? మీకు మా కథ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.